అసలు పార్ట్ 2 కంటిన్యూషన్ అండి. అలా సంజు గారు పైకి వెళ్ళి కుంకుమ పసుపులతో అభిషేకం చేస్తూ పాలాభిషేకం చేస్తుంటే ఆ వినాయకుడు ఏడ్చినట్టు పాలు కారుతుంటే ఎలా ఉందో చూడండి. అలా 45 ఫీట్ల విజయ గణపతి పాలలో తడిచిపోయి అలా మనల్ని చూస్తూ వెళ్తున్నా బాయ్ చెప్తున్నట్టు అక్కడికి వచ్చిన వందలాది మంది నిమజ్జన కార్యక్రమం చూస్తూ ఎంతో తరిస్తున్నారని చూసి చాలా హ్యాపీ అనిపించింది అండి. ప్రతిదీ ఏది కొదవ లేకుండా అక్కడ అందరూ హ్యాపీగా ఆ నిమజ్జన ఘటనని అందరినీ చూశారండి. పైనుంచి చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. అలా అభిషేకం చేస్తూ పాలాభిషేకం చేస్తుంటే ప్రతి ఒక్కరు చూసి తరించారండి. పాలాభిషేకం అనంతరం సంజు గారు నీళ్లతో వాటర్ ట్యాంక్స్ తో నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ చేశారండి. చాలా మంది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలైతే నృత్యం చేస్తూ ఎంజాయ్ చేశారు. పిల్లలనే కాదు పెద్దవారు కూడా ఇక్కడ నృత్య కార్యక్రమాలు చేసుకుంటూ వినాయకుడిని సాగనింపారండి. మూషిక వాహనుడు కూడా తడుచుకుంటూ ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోతున్నామయ్యా అని పిల్లలు బాధపడుతూ ఆ పిల్లలు ఆ నిమజ్జనానికి అయ్యా నీళ్లు కూడా ఇంటికి చాలా మంది అనుకున్నారు మట్టి ఏం చేస్తారు అంత వృధా అవుతుందని. కానీ ఏం కాదు, పవిత్రమైన మట్టి అందరికి అక్కడ ఉన్న వారికి వచ్చిన వారికి అందరికి ప్రతి ఒక్కరికి పంచారండి. వచ్చి కవర్లలో తీసుకుని వెళ్ళారు. సో జై బోలో గణేష్ మహారాజ్.